ఆరాధ్యుడా యేసయ్యా, స్తుతి స్తోత్రార్హుడా మెస్సయ్యా. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. పూర్ణ ఫలముతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతో, పూర్ణాత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతో, పూర్ణాత్మతోను, తరతరములు యుగ యుగములు ఆరాధనా నీ కోసమే, తరతరములు యుగ యుగములు ఆరాధనా నీ కోసమే. ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నా యేసయ్యా. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. ప్రియుడవు నీవే, నా సర్వ సంపద నీలో, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా సర్వ సంపద నీలో. నా హృదయ ధ్యానం, నా ఆత్మగానం, నా ఆశ తీరం యేసు నీకే. నా హృదయ ధ్యానం, నా ఆత్మగానం, నా ఆశ తీరం యేసు నీకే. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. బలులు నీకే, నా స్తోత్ర అర్పణ నీకే, నా జీవ బలులు నీకే, నా స్తోత్ర అర్పణ నీకే. నా స్తోత్ర గీతం, నా స్తుతుల ధూపం, నా స్తుతి నైవేద్యం యేసు నీకే. నా స్తోత్ర గీతం, నా స్తుతుల ధూపం, నా స్తుతి నైవేద్యం యేసు నీకే. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే.
హృదయ కోవెల నీకే, నా హృదయ సారథి నీవే, నా హృదయ కోవెల నీకే, నా హృదయ సారథి నీవే, నా బలము నీవే, నా ఘనము నీవే, నా దాగు చోటు యేసు నీవే, నా బలము నీవే, నా ఘనము నీవే, నా దాగు చోటు యేసు నీవే. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. దీపము నీవే, నా త్రోవ వెలుగువు నీవే, నా మార్గ దీపము నీవే, నా త్రోవ వెలుగువు నీవే, నా ధ్వజము నీవే, నా జయము నీవే, నా స్తుతి సంకీర్తన యేసు నీవే, నా ధ్వజము నీవే, నా జయము నీవే, నా స్తుతి సంకీర్తన యేసు నీవే. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. పురము సియోను, నా నిత్య స్వాస్యము నీవే, నా నిత్య పురము సియోను, నా నిత్య స్వాస్యము నీవే, నా భాగస్వామివి, నా స్నేహ శైలము, నాకున్న బంధము యేసు నీవే, నా భాగస్వామివి, నా స్నేహ శైలము, నాకున్న బంధం యేసు నీవే. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. పూర్ణ ఫలముతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతోను. ఆరాధ్యుడా యేసయ్యా, స్తుతి స్తోత్రార్హుడా మెస్సయ్యా. ఆరాధ్యుడా యేసయ్యా, స్తుతి స్తోత్రార్హుడా మెస్సయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇర్మియా గ్రంథము
4వ అధ్యాయము 3వ వచనం. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ముళ్ళ పొద, విత్తనము మరియు బీడు భూమి. సాధారణంగా ఒక వ్యక్తి మంచి మాదక ద్రవ్యాలతో అలవాటు ఉన్నవాడు, పాప మార్గములో పరుగెడుతున్నవాడు, అతను ఒక చిన్న పిల్లవాని యొద్దకు వచ్చి, యవనస్తుని యొద్దకు, మై డియర్ ఫ్రెండ్, నా స్నేహితుడా, నా కుమారుడా, నువ్వు చాలా మంచి అలవాట్లతో ఎదగాలి, నువ్వు మంచివాడిగా మాదిరికరంగా జీవించాలి, ఇదిగో ఈ మాదక ద్రవ్యాల వైపు చూడకూడదు, నువ్వెందుకని స్కూల్కి సరిగ్గా వెళ్ళట్లేదు, సరిగ్గా చదువుకోవట్లేదు, పెద్దల మాటలకు ఎందుకు ఎదురు చెప్తున్నావు అని అంటే, ఆ బిడ్డ ఇతను అంటాడు, నీ వ్యవహారమే సరిగా లేదు, నీవే పాపపు మాదక ద్రవ్యాలతో అంటుకట్టబడి ఉన్నావు, నీవు నాకు చెప్తున్నావా అని కూడా అంటాడు. దాని అర్థం, మనం ఒకరికి చెప్పాలి అన్నప్పుడు, ఇతరులకు బోధించాలి అని అన్నప్పుడు మనలో ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ మాదిరికరమైనటువంటి జీవితం మనలో నిశ్చయంగా ఉండవలసి ఉన్నది. ఒకవేళ అది తప్పి అటువంటి ప్రవర్తన కలిగి జీవించినట్లయితే వాక్యం సెలవిస్తుంది ముండ్ల పొద అని. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇదే అర్థం మనకు అర్థం పడుతుంది. ఏమని? ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. మన పొలము అనగా మన హృదయం అనేటువంటి పొలము బీడుగా మార్చబడిపోయింది. ఇంకా అది బీడుగా మార్చబడటం మట్టుకు కాదు, కానీ ముళ్ళు దానిలో విపరీతంగా పెరిగి ఉన్నవి. ముళ్ళతో నింపబడినటువంటి హృదయం, బీడుగా మార్చబడినటువంటి హృదయం మొదట దున్నబడాలి, మొదట శుద్ధి చేయబడాలి. ఆ తర్వాతనే మనలో దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క వాక్యం యొక్క బలము మనలో ప్రభావితంగా సఫలీకృతంగా మార్చబడుతుంది. ఒకవేళ మన హృదయం ఇంకనూ శుద్ధి చేయబడకపోతే ఆయన వాక్యాలు ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని వాగ్దానాలు మనం పొందుకున్నప్పటికీ అవి మన జీవితంలో నెరవేర్చబడవు అన్న సంగతి వాస్తవం. అందుకే పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు, మీరు బీడుగా మార్చబడిన ముళ్ళవలే ఉన్నటువంటి మీ హృదయాన్ని దున్నండి, దానిని శుద్ధి చేయండి, దానిని సరిచేయండి, దాన్ని సేద్యము చేయండి. అప్పుడు మీలో నా వాక్యం సఫలీకృతమవుతుంది, ఫలభరితంగా మార్చబడుతుంది, అనేకులకు దీవెనకరంగాను పచ్చని ఒలే మొక్కవలే ఎదుగునట్లుగా తోడ్పడుతుంది. కనుక మన హృదయం శుద్ధి చేయబడాలని ప్రభు కోరుకుంటూ ఉండగా మన హృదయాన్ని మనం సరిచేసుకుందాం. ఇప్పుడు హృదయాన్ని సరిచేసుకుందాం అనగానే ఏ విధంగా సరిచేసుకోవాలి? పరిశుద్ధాత్ముడు మనకి మరొక కోణంలో దాన్ని అర్థం చేస్తున్నారు. మార్కు సువార్తలో మనం ఒక విషయాన్ని చూస్తాం. 4వ అధ్యాయంలో ప్రభువు విత్తనమును గూర్చినటువంటి, భూములను గూర్చినటువంటి ఉపమానాన్ని వివరిస్తున్నటువంటి సంగతి. అక్కడ ముండ్ల పొదగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక విత్తనం విత్తబడింది. అప్పుడు ఏం జరిగింది? ముండ్ల పొదలలో విత్తబడడం చేత ఆ విత్తనము అది ఎదగలేక ఆ ముళ్ళ చేత అణిచివేయబడింది అని చూస్తాం. ఇంతకీ ఆ ముళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నవి? ఐహిక విచారాలకు, ధన వ్యామోహాలకు, దురాశలకు, ఇంకను శరీర కోరికలకు, ఇంకను గర్వమునకు, అహంకారమునకు, ఇంకను లోకములో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని కోరుకునేటువంటి తత్వముతోనూ ఈ ముండ్లు అనేటువంటివి సాదృశ్యంగా ఉన్నవి. అయితే ఇవి ఈ విత్తనము ఎదగకుండా అణిచివేస్తూ ఉన్నవి. కనుక మనలో దేవుని వాక్యము సఫలీకృతంగాను ఫలభరితంగాను ఉండకపోవడానికి గల కారణం మన హృదయం శుద్ధి చేయబడకపోవడం. అందుకే ప్రభు అంటున్నారు, మీ ముళ్ళ పొదగా మార్చబడినటువంటి హృదయాన్ని, మీ బీడుగా మార్చబడినటువంటి హృదయాన్ని మొదట సేద్యము చేయండి. మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఎంతో తాహతపడతాం, ఎంతో వేగిరి పడతాం, ఎంతో కోరిక కలిగి ఉంటాం. అయితే ఆ వాగ్దానాలన్నీ మనలో నెరవేర్చబడడానికి హేతువైనటువంటి విషయం ఒకటి ఉన్నది. అదే మనలో ఉన్నటువంటి పాపమును, ముళ్ళను, ఇంకను శరీర తత్వమైనటువంటి క్రియలను, పాపభూయిష్టమైనటువంటి సమస్తమును తీసి పక్కన పెట్టడం. తీసి పడవేసినప్పుడే దేవుని యొక్క వాక్శక్తి మనలో పనిచేస్తుంది. మనలో పాపమును దాచుకుని ఉన్నంతసేపు దేవుని వాక్యం పనిచేయదు. అయితే ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను. దావీదుకు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. అవును. అయితే ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు దావీదు సఫలీకృతంగాను సమతుల్యంగాను పరిశుద్ధమైన జీవితంలో ముందుకు సాగలేకపోయాడు. అయితే దేవుడు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. నీ పాపమును నీవు సరిచేసుకున్నట్లయితే,
నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఇంకను దీవెనకరంగా మారుస్తాను. అవును, దావీదుకు దేవుడు అట్టే అవకాశం కలుగు చేశాడు. బత్షెబాతో పాపం చేసినప్పుడు, సైన్యమును గురించి లెక్కించినప్పుడు, ఇలా తాను చేసినటువంటి వ్యతిరేకమైనటువంటి దేవునికి ఆయాస్తకరమైనటువంటి ప్రతి పరిస్థితిలో తన పాపమును తాను శుద్ధి చేసుకొని దేవునితో సమాధాన పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ఒకవేళ అది జరగనట్లయితే, నేను తప్పు చేశాను, నాలో పాపం ఉన్నది, నాలో ముండ్లు ఉన్నవి, నా యొక్క హృదయము బీడుగా మార్చబడిపోయింది, ఎండిపోయినది, ఒక రాతి వలె మార్చబడింది అన్న సంగతి గుర్తించనట్లయితే దావీదు ఆ తదుపరి జీవితం ఆశీర్వాదకరంగా మారి ఉండేది కాదు. అయితే దావీదు వెంటనే తన తప్పులను సరిచేసుకుని ఉన్న ఆత్మీయ స్థితిని నిమిత్తం దేవుడు దావీదును ఇంకనూ ఆశీర్వదించాడు. అయితే సౌలుకు కూడా అటువంటి అవకాశం దక్కినప్పటికీ సౌలు ఆ విషయంలో నేనే తప్పు చేయలేదు, నా హృదయం చాలా పచ్చగా ఉన్నది, చాలా లేతగా ఉన్నది, చాలా మాంస హృదయంగా మార్చబడింది, పరిశుద్ధమైనది అని చెప్పి తనను తాను వేషధారణతో మోసపుచ్చుకొని ఉండుట చేత సౌలు అతని యొక్క సింహాసనం, అతని యొక్క జీవితం, అతని యొక్క తరము అక్కడతో కొట్టివేయబడింది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన హృదయం మొదట సేద్యపరచబడాలి. సాధారణంగా ఒక రైతును చూసినట్లయితే అతడు విత్తనమును వేయడానికి మొదటగా ఆ యొక్క స్థలమును దున్నుతాడు. దానిలో ఉన్నటువంటి రాళ్లను, వ్యర్థమైనటువంటి పదార్థాలను, విత్తనముకు అడ్డు వచ్చేవి, విత్తనము ఎదగనీయకుండా చేసేటువంటి ప్రతి వ్యతిరేకమైనటువంటి పరికరాన్ని, ఆ వస్తువులను తీసి ప్రక్కన పెట్టి విత్తనం ఎదగడానికి కావాల్సినటువంటి చక్కటి మట్టి, చక్కటి స్థలముగా దాన్ని సేద్యపరిచి సిద్ధపరుస్తాడు. కనుక మన హృదయం కూడా ఏవేవి పరిశుద్ధతను ఎదగనివ్వకుండా, దేవునిలో మన యొక్క ఆధ్యాత్మిక స్థితి విలువలు పెరగకుండా చేస్తున్నవో వాటిని మనమే తీసి ప్రక్కన పడవేయాలి. అది ఏమై ఉన్నది? ఒకవేళ చూపుల, ఒకవేళ తలంపుల, ఒకవేళ హృదయ ఆలోచనల, ఒకవేళ వినికిడ, ఒకవేళ వస్త్రధారణ, ఒకవేళ గర్వము, ధనాపేక్ష, అహంకారము, ప్రేమలేని తత్వము, కక్ష, ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఇటువంటివా ఏవి మనలో దేవుని వాక్యం ఎదగనీయకుండా చేస్తున్నవో వాటిని మనం వెంటనే విడిచి ప్రక్కన పెట్టవలసిన వారమై ఉన్నాము. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని ద్వేషించువాడు అపరాధులుగా ఎంచబడతారని. అంటే దేవుని యొక్క అభిషక్తులను, దేవుని చిత్తానుసారంగా జీవించినటువంటి క్రైస్తవులను ద్వేషించేవారు నిర్దోషులుగా ఎంచబడరు, వాళ్ళు దోషులుగానే పరిగణింపబడతారు. వారిని గూర్చి ఆయన తీర్పు తీరుస్తారు. వారికి రావాల్సినటువంటి శిక్షను ఆయన వారి మీదకి దోష శిక్షను పంపిస్తారు. దాని అర్థం, మనలో తెలియకుండానే అనేకమైనటువంటి ముళ్ళ పొదలు దాగి ఉంటాయి. తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్నప్పటికీ, లేదా నా దగ్గర ధనం బాగా ఉంది అని చెప్పుకుంటూ విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టినప్పటికీ, దాన్ని చదువుతున్నామని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, చుట్టూ ఉన్నవారికి మాకంటే ఆత్మీయులు లేరు అన్నటువంటి భ్రమను కలిగిస్తూ ఉన్నప్పటికీ మనలో ముళ్ళ పొదలు లోపల దాగి ఉన్న సంగతి వాస్తవం. ఎందుకంటే వస్త్రాన్ని బట్టి పరిశుద్ధత రాదు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టిన దాన్ని బట్టి పరిశుద్ధత రాదు. చుట్టూ ఉన్నవారు నువ్వు చాలా బాగా పాడావు, చాలా బాగా వాక్యం చెప్పు, నువ్వు చాలా మంచివాడు, నువ్వు చాలా ఆత్మీయుడు, నువ్వు చాలా పరిశుద్ధుడివని చెప్పిన దానిని బట్టి అంతరంగమును శుద్ధి చేయబడదు. కానీ మన అంతరంగమును ఉన్నటువంటి స్వభావాన్ని బట్టే మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నామన్న సంగతి అర్థం పడుతుంది. కనుక ప్రభు దృష్టికి మనం ఎలా ఉన్నామన్న సంగతే చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనుషుల మెప్పు మనకు అక్కర్లేదు. మనుషుల ద్వారా మెచ్చుకునేటువంటి గొప్పతనమైనటువంటి పదాలు, ముఖస్థుతి మనకు అవసరత లేదు. ప్రభువు చేత మనం నిర్దోషులుగా ఎంచబడాలి. మనలో ఉన్నటువంటి ప్రతి మూలను తీసివేయట చేత మనం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాము. అబ్రహాము దేవుడు విడిచిపెట్టమని చెప్పినటువంటి ప్రతి దాన్ని విడిచిపెట్టాడు. తన ఇంటి వారిని, తన బంధువులను, తన రక్త సంబంధికులను, తన దేశమును, తన ప్రాంతమును, సమస్తమును విడిచిపెట్టాడు. ఇప్పుడు విడిచిపెట్టి వచ్చినందుచేత అబ్రహాంకి ఏం దక్కింది? ముండ్లన్నిటినీ, బీడి భూమి అంతటిని తీసి ప్రక్కన పెట్టి తన హృదయమును మెత్తటి మాంస హృదయముగా సేద్యపరుచుకున్నాడు. ఇక నుంచి అబ్రహాము చేసినటువంటి ప్రతి పని, ప్రతి అడుగు కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడిపోయింది. అబ్రహాము చాలా కొద్ది దినాల్లోనే విస్తారమైనటువంటి సంపద చేత దీవించబడ్డాడు. తన ఇంటిలో పనిచేయు దాసుల సంఖ్య ఇంచుమించుగా 600కు పైగా. అతడు ఎంతగా ఆశీర్వదించబడ్డానికి గల కారణం, దేవుడు తీసివేయమని చెప్పిన ఆ ముండ్లను, ఆ బీడు స్థలమును, ఆ బీడుగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని అబ్రహాం విడిచిపెట్టాడు.
కనుకనే అబ్రహాము దేదీప్యమానంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, తరతరములకు దీవెనకరంగా, అతని కిరీటం తరతరములకు తేజుడినట్లుగా ప్రభు చేశారు. కనుక నేటి దినమును కూడా మనం మనలో ఉన్నటువంటి ముండ్ల పొదను తీసి ప్రక్కన పెడదాం. అసూయను, కక్షను, గర్వమును, అహంకారమును, డంబపు మాటలను, అహంకారమును, ధనాపేక్షను, పాపభూయిష్టమైనటువంటి దొంగతనమైనటువంటి ఆలోచనలను, బూతులను, సరస్వక్తులను, అన్యాయమును, మోసమును, లంచాలను, వడ్డీ వ్యాపారాలను, ఇటువంటి హేయమైనటువంటి ప్రతి స్థితిని, ప్రతి పనిని మనము తీసి పక్కన పెట్టినట్లయితే మనం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాము. మరియు ఇదే విషయంలో మనం మరొక కోణాన్ని చూసినట్లయితే దేవుడు ఒక నూతనమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తారు. మొదటగా మనం చూసాం, మన హృదయం శుద్ధి చేయబడితే, మనలో ఉన్నటువంటి ముళ్ళ అనుభవాలు తీసివేయబడితే దేవుని వాక్యపు శక్తి మనలో పనిచేస్తుందని. ఇది రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు, మన ముళ్ళ పొదను లేదా మన హృదయాన్ని లేదా మన భూమి, మన పొలం అనేటువంటి హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు మనం ఇతరులకు కూడా వాక్యాన్ని తేటగా తెలియచెప్పగలుగుతాం. ఇతరులకు కూడా దాన్ని మాదిరి చూపించి బోధించగలుగుతాం. మనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ లేకుండా, దేవుని యొక్క పరిశుద్ధత లేకుండా, దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకుండా, దేవుని యొక్క వాక్యం మనలో లేకుండా ఇతరులకు మనం తెలియచేయాలి అని అనుకుంటే అదెంతో బుద్ధిహీనమైనటువంటి పరిస్థితి. అపవాది వారిని సులువుగా వాడుకుంటాడు, సులువుగా పడవేస్తాడు కూడా. ఆ మధ్య ఒకరు వాక్యం చెప్తున్నప్పుడు విపరీతంగా క్రైస్తవులకు సంబంధించినటువంటి విషయాలను, ఆ పదాలను, దాని అర్థాలను బోధిస్తూ ఇంచుమించుగా 90% సమయాన్ని తినివేశారు. మిగిలిన సమయం 10% దేవుని వాక్యాన్ని బోధిస్తారని చూస్తే ఆ మిగిలిన 10% వారి గురించి, వారి కుటుంబం గురించి, వారి సొంత విషయాల గురించి చెప్పుకోవడానికి వృధా చేశారు. మొత్తానికి ఆ సమయం అంతా ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా సాతాను వారిని పడవేశాడు. ఎందుకని అలా జరిగింది అంటే, వారి హృదయం మొదట దేవుని వాక్యంతో నింపబడలేదు. ఇతరుల గురించి, లోక జ్ఞానం గురించి బోధించడానికి వారి యొక్క మనస్సు అంతా, వారి యొక్క హృదయం అంతా, వారికి జ్ఞానం అంతా వెచ్చించబడింది. ఇక దేవుని వాక్యాన్ని నింపుకోవడానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, ధ్యానించడానికి వారి యొక్క సమయం లేకపోయినది. వారిని సులువుగా అపవాది పడవేసి వాడిదైనటువంటి శైలిలో ఇతరులను మభ్యపెట్టడానికి, ఇతరులను పడవేయడానికి చక్కగా వారిని నడిపిస్తున్నాడు. అనేకులు అటువంటి బోధలో గుడ్డివారిగా మార్చబడి గుడ్డి కాపరులను వెంబడిస్తున్నారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మొదట మీ ముళ్ళ హృదయమును, మీ బీడు భూమిని మీరు శుద్ధి చేసుకున్నట్లయితే అప్పుడు మీరు ఇతరులకు దీవెనకరంగా ఉంటారు. అప్పుడు మీరు చెప్పేటువంటి వాక్యము, మీరు చెప్పేటువంటి సువార్త, మీరు చేసేటువంటి ప్రార్థన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఒక తల్లి తాను పాపములో పడి ఉన్నది తన కుమార్తెకు చెప్తుంది, అమ్మా నువ్వు నా వలే కాకు, నేను చేసినటువంటి పాపపు జీవితంలోకి నువ్వు అడుగు పెట్టకు, నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా నీ కన్యత్వమును కాపాడుకో, మంచి భక్తి కలిగినటువంటి కుమార్తెగా నువ్వు ఎదుగు అని అన్నప్పుడు ఆ కుమార్తె అంటది, నీ జీవితం నాకు మాదిరికరంగా లేదు, నేను ఎలాగ జీవిస్తాను, నేను కూడా నాకు నచ్చినట్టుగా జీవిస్తాను అని. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, మనం ఇతరులకు చెప్పేటప్పుడు మనలో దేవుని వాక్యము, దేవుని యొక్క శక్తి, ఆ మాదిరి మనలో కనిపించాలి. లేనప్పుడు ఇతరులకు చెప్పిన దానివల్ల ఎటువంటి ఉపయోగము కలిగి ఉండదు. మనం చరిత్ర ఆధారాలను చూసినట్లయితే ఇతరుల కొరకు ప్రార్థన చేసిన, ఇతరులను అభిషేకించిన, ఇతరులకు దేవుని సువార్తను ప్రకటించిన ప్రతి వారు కూడా మొదట దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. మొదట వారిలో ఉన్నటువంటి దుష్టత్వం అంతా తొలగించబడింది. వారు శుద్ధి చేయబడ్డారు, మారు మనసు పొందుకున్న వారుగా దేవుని కొరకు ఫలభరితమైనటువంటి దేదీప్యమైనటువంటి దీపంగా మార్చబడి ఉన్న తర్వాతనే వారు ఇతరులకు దీవెనకరంగా స్వార్థను ప్రకటించడానికి, ప్రార్థించడానికి, అభిషేకించడానికి వారు ముందుకు సాగిపోగలిగారు. ఒకవేళ అటువంటి అనుభవం లేనట్లయితే ఎన్ని చేసినా అది శూన్యమైన వాక్యం సెలవిస్తుంది. నేడు మనం చూస్తుంటే ఈ అంత్య దినాల్లో ఇటువంటి పరిస్థితులు మనకి ఎన్నో కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. దేవునితో సహవాసం లేని అనుభవాలు, వ్యర్థమైనటువంటి అనుభవాలు, పరిశుద్ధతలోకి సంఘాన్ని నడిపించలేనటువంటి అనుభవాలు, పరిశుద్ధంగా జీవించడానికి, ప్రతిష్టత కలిగి జీవితాన్ని కలిగి ఉండడానికి అడుగు ముందుకు వేయలేనటువంటి అనుభవాలు, ప్రార్థనలో పరిశుద్ధమైనటువంటి ప్రార్థన చేయలేని అనుభవాలు, ఆరాధనలో పరిశుద్ధంగా హృదయపూర్వకంగా చేయలేనటువంటి అనుభవాలు, ప్రేమలో ఇతరులను పూర్ణ హృదయంతో ప్రేమించలేనటువంటి అనుభవాలు, ఇవన్నీ ముండ్ల పొదలతో నింపబడి బీడుభూమిగా మార్చబడినటువంటి హృదయంలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళు అనుకుంటారు, మా పొలం, మా హృదయం చాలా విస్తారమైనది, మేము చాలా ధాన్యంను దాచుకున్నాం, మేము చాలా సంపాదనను కూర్చుకున్నాం, మాకు చాలా ఖ్యాతి ఉన్నది, మేము వస్తే అనేకులు మమ్మల్ని చూసి వస్తారు, మేము అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నామని వారు అనుకుంటూ ఉన్నప్పటికీ వాక్యం సెలవిస్తుంది,
ముళ్ళ పొదగా ఉన్నటువంటి ఆ అనుభవాన్ని తీసి ప్రక్కన పెడితే తప్ప ఆ ఆశీర్వాదాన్ని నీవు అనుభవించలేవు. కనుక సినిమాలు చూస్తున్నా, సీరియల్ చూస్తున్నా, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నా, వారి గురించి వీరికి, వీరి గురించి వారికి, ముసలమ్మ ముచ్చట్లు, ఇతరుల జీవితాన్ని పాడు చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నా వాటన్నిటినీ మనం విడిచి ప్రక్కన పెట్టాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి వాక్యోపదేశాలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఇటువంటి వాక్యం మన జీవితంలో సఫలీకృతంగా మార్చబడుతుంది. దేవుని వాక్శక్తి జీవితంలో దేదీప్యమానంగా వెలిగింపచేస్తుంది, అనేకులకు సాక్షులుగా తేజరిల్లింపచేస్తుంది, మాదిరికరమైనటువంటి జీవితంలో పురుకొల్పడానికి, ప్రోత్సాహపరచడానికి ఇటువంటి వాక్యాలు అప్పుడు మాత్రమే దోహదపడతాయి. కనుక అట్టి విధంగా మనం ముందుకు సాగుదాం. ఈ అనుభవాల్లో రెండో అనుభవం మనం చూసినప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకుని ఇతరులకు తెలియచేయాలి. మనం పరిశుద్ధంగా ఉండి ఇతరులకు పరిశుద్ధత గురించి తెలియచేయాలి. మనం మాదిరికరంగా జీవిస్తూ ప్రతిష్ఠిత కలిగి ప్రార్థనాపరులుగా జీవిస్తూ ఇతరులకు ప్రార్థన చేయాలని నేర్పించాలి. మనం చక్కగా దేవుని స్తుతిస్తూ ఇతరులకు స్తుతించాలని మనం బోధించాలి. అయితే మత్తయి సువార్తలో కూడా మనం ఇటువంటి విషయాన్ని ఒకటి చూస్తాం. అది 7వ అధ్యాయంలో, నీ కంటిలోనున్న దూలమును మొదట తీసివేసి ఆ తర్వాత ఎదుటివారి కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు కనిపిస్తుంది. దాని అర్థం, నువ్వు మాదిరికరంగా జీవించు, నువ్వు నాతో సహవాసం కలిగి జీవించు, తండ్రి అయినటువంటి నాతో నువ్వు సహవాసంలో ఉండు, ఆ తండ్రి సహవాసంలో నువ్వు ఉండు. ఆ తర్వాత ఇతరులకు నా సహవాసాన్ని వెలువరచు, పరిచయం చేయి. మనం సహవాసంలో లేకుండా ఇతరులకు దేవుని సహవాసాన్ని తెలియచేయాలన్నా, మనం పవిత్రంగా పరిశుద్ధంగా ప్రార్థనతోనూ స్థితితోనూ ప్రతిష్టతతోనూ దేవుని సన్నిధిలో నిందారహితంగాను నీతిమత్తంగాను జీవించకుండా ఇతరులకు బోధిస్తే ప్రభు అంటున్నారు, మొదట నీ కంటిలో ఉన్నటువంటి ధూళమును తీసివేయి. అది చాలా భయంకరమైనది, చాలా పెద్దది. కొందరిని మనం చూస్తూ ఉంటే వారికి రక్షణ ఉండదు, కానీ ఇతరులను రక్షణ తీసుకోమని తెలియజేస్తూ ఉంటారు. మరికొందరిని చూస్తూ ఉంటే వారి రక్షణ తీసుకుంటారు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు, పరిశుద్ధాత్మ నింపుదల ఉండదు, అభిషేకం ఉండదు, కానీ ఇతరులకు అభిషేకం పొందుకో, పరిశుద్ధాత్మ పొందుకో అని బోధిస్తూ ఉంటారు. మరికొందరిని చూస్తూ ఉంటే వారి జీవితంలో దేవుడు చేసిన ఏ కార్యం కూడా ఒక్క సాక్ష్యమైన చెప్పరు, కానీ సాక్ష్యం చెప్పు అని ఇతరులు పురుకొల్పుతూ ఉంటారు. దీని అర్థం, మొండ పొదగా ఉన్నటువంటి హృదయం కలిగి ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిద్దామనేటువంటి బుద్ధిహీనమైనటువంటి పరిస్థితి. అపవాది అట్టి వారిని సులువుగా పడవేస్తాడు. వారి కొరకు ఎక్కువగా వాడు ప్రయాసపడడు, సులువుగా చిక్కులు పెట్టి సులువుగా పడవేస్తాడు. కనుక ఈ అంత్య దినాల్లో ఈ వాక్యము చేత మన హృదయం అనేటువంటి పొలమును సేద్యపరుచుకొని మనం శుద్ధి చేసుకొని దేవుని వాక్యం మనలో చక్కగా ఎదుగునట్లుగా, పచ్చని ఒలివ మొక్క వలె మన జీవితం ఉండినట్లుగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. మన అవిధేయతలు మనం విడిచిపెడదాం, దేవుని చిత్తానుసారంగా జీవిస్తాం. దేవునిలో మనం ఆశీర్వాదకరంగా విస్తరించినటువంటి, పచ్చగా అభివృద్ధి చెందినటువంటి, సస్యశ్యామలంగా ఉన్నటువంటి పొలము వలె మన జీవితం ఆయన చేతికి అప్పగించుకుందాం. ఆయన చేత అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలో ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల వంచి మోకరించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. మొల్ల పొద్దుగా ఉన్నటువంటి బీడుగా మార్చబడినటువంటి హృదయం శుద్ధి చేయబడాలని, సేద్యపరచబడాలని, వాక్యమైనటువంటి విత్తనం ఎదుగుటకు కావాల్సినటువంటి వాటిని సమకూర్చుకోవాలని, ఆ విధంగా మేము సిద్ధపడాలని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారు కూడా నీ వాక్యం చేత శుద్ధి చేయబడినట్లుగా, నీ వాక్యం వాళ్ళలో సఫలీకృతంగా ఫలించినట్లుగా మీరు సహాయం అనుగ్రహించండి. నూరంతలుగా వారిని ఫలింపచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరుని మహిమశలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచండి. ఇంకా టీవీ పరిచయను, ఇంకా ప్రభావ ఈ సహవాసాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.